ఒకటో పాదంలో ఎవరైతే జన్మించారో సాధారణంగా మంచి శారీరక రూపాన్ని కలిగి ఉంటారండి. చూడగానే అందంగా ఉంటారు, ముఖంలో కళ ఉంటుంది, చురుకుగా ఉంటారు, బాగా మాట్లాడతారు, ఆలోచనాత్మకంగా ఉంటారు, తెలివైన వారు, జ్ఞానవంతులుగా చెప్పవచ్చు. అయితే ఒకటో పాదంలో జన్మించిన వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత స్థూలకాయం పెరిగే అవకాశాలు ఉంటాయి, బరువు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఒకటో పాదంలో జన్మించిన వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. వీరిని ఏ ప్రదేశంలో అయినా సరే ఒక 4 రోజులు పెట్టండి, నాయకుల్లాగా ఉంటారు. ఎవరో ఏదో చెప్తే వీరు వినటం కాదు, వీరి వెనకాల 10 మంది ఉండేలాగా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ, ధైర్య సాహసాలు ఎక్కువ. తండ్రితో అనుబంధం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. తల్లి మీద కంటే కూడా తండ్రితో ఎక్కువగా రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. ఈ ఒకటవ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఉద్యోగంలోనైనా బాగానే రాణిస్తారు, వ్యాపారంలోనైనా సరే బాగానే రాణిస్తారండి. ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకటవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుజదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో కాస్త మొరటుగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల మాట వినరు. 6 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. చదువు విషయంలో కొద్దిగా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ జరుగుతుంది. ఈ 18 సంవత్సరాల సమయంలో, అంటే 6 నుండి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క నీడలో ఉంటారు. కాబట్టి కష్టం, రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెద్దగా తెలియదండి. కాలం అలా గడిచిపోతుంది. 24 సంవత్సరాలు ఎప్పుడైతే వీరికి దాటతాయో రెస్పాన్సిబిలిటీస్ అనేవి విపరీతంగా పెరుగుతాయండి. అంటే 40 సంవత్సరాల వరకు కూడా వీరికి గురుదశ అనేది ఉంటుందండి. సమస్యలు కాస్త తగ్గుతాయి, సుఖం పెరుగుతుంది, కానీ దానితో పాటుగా బాధ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతారు, అయినప్పటికీ బాగా కష్టపడతారండి. ఈ 16 సంవత్సరాల కాలంలోనే మంచి అభివృద్ధిని సాధిస్తారు, బాగా సంపాదిస్తారు. కానీ ధనిష్ఠా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు సంపాదించినా ఎంత కష్టపడినా సరే డబ్బులు పోగు చేసేదల్లా 24 నుండి 40 సంవత్సరాల మధ్యకాలంలోనేనండి, గురుదశ కాలంలో మాత్రమే. ఈ మధ్యకాలంలో దుబారా చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 40 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శని దశ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో సంపాదన కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కష్టపడినా సంపాదించినా 24 నుండి 40 సంవత్సరాల మధ్యకాలంలోనే. ఆ తర్వాత డబ్బులు అనేవి మీ చేతిలో ఉండవండి 40 నుండి 59 సంవత్సరాల మధ్యకాలంలో. మళ్ళీ 59 సంవత్సరాల నుండి 76 సంవత్సరాల మధ్యకాలంలో బుధదశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి, అడ్డంకులు తగ్గుతాయి, కష్టాలు తగ్గుతాయి, ఆటంకాలు తగ్గుతాయి. మిగిలిన జీవితం మొత్తం కూడా ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.